ఈ వీడియోలో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ సొసైటీ 2024కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే చాలామంది సొసైటీ అని సోషియాలజీ సామాజిక శాస్త్రాన్ని ఎక్కువగా చదవడం జరుగుతుంది. సో దట్ ఈ పేపర్ని ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, అలానే ఏ విధంగా ఇండియన్ సొసైటీ అనేటటువంటి సబ్జెక్ట్ని మనం చదవాలి, అప్రోచ్ అవ్వాలి అనేటటువంటి అంశం గురించి ఒక క్లియర్ ఐడియా అయితే తెలుస్తుంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. ఎలా అడిగాడు, ఏ థీమ్ బేస్ చేసుకొని అడిగాడు, అసలు సిలబస్లో ఉన్నవి అడిగాడా, లేదంటే చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యారనేసి అప్పుడు చాలామంది అనుకున్నారు కాబట్టి నిజంగానే అంత డిఫికల్ట్గా ఉందా అనేటటువంటి అంశాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇది మనకి సిలబస్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, చైల్డ్ లేబర్ రిలేటెడ్ అంశాలు, అలానే చైల్డ్ ప్రొటెక్షన్ రిలేటెడ్ స్కీమ్స్, వీటి గురించి. సో టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజెస్ ఏ యూనిక్ డేటా డ్రివెన్ అప్రోచ్ లైక్ అలీవా ఈజ్ అడాప్టెడ్ బై. సో బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీవా వంటి ప్రత్యేకమైనటువంటి డేటా ఆధారిత విధానాన్ని మనకి ఒడిస్సా నయగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్. హౌఎవర్ మనకి చైల్డ్ ప్రొటెక్షన్ అనేది కూడా సిలబస్లో మెన్షన్ చేశాడు. అంటే సిలబస్లో మెన్షన్ చేశాడు, మనకు పుస్తకాల్లో ఉన్నవే రావాలి అనేటటువంటి ఒక ఐడియాతో మనం ఉండటం జరుగుతుంది. బట్ సిలబస్లో మెన్షన్ చేసిన దాన్ని కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. బుక్స్లో ఉన్నటువంటివే అడుగుతాడు అనుకుంటే ఇంకా దాన్ని గ్రూప్ 2 ఎగ్జామ్ ఎందుకు అనాలి? సో దట్ బుక్స్ అనేవి మనకి జస్ట్ ఒక సోర్స్గానే పనికి వస్తాయి, అంతేగాని దాని నుంచే క్వశ్చన్స్ రావాలి అనేటటువంటి ఐడియాతో అయితే మీరు ఎప్పుడు కూడా చదవద్దు. దాన్ని ఇంటర్లింక్ చేస్తూ మీరు కరెంట్ అఫైర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని చదవాలి. మోస్ట్లీ ఇండియన్ సొసైటీ అంటే అలానే అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దెన్ ఇంకోటి చూడండి, జొరాస్ట్రియన్స్కి సంబంధించి. జొరాస్ట్రియన్ల ఆచారంలో చనిపోయిన వారి మృతదేహాలు కుళ్ళిపోవడానికి వాటిని సహజ మూలకాలు మరియు రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించేటటువంటి వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలవడం జరుగుతుంది? సో ఈ వృత్తాకార నిర్మాణాన్ని దక్మా అని పిలవడం జరుగుతుంది. సో దీన్నే మనం టవర్ ఆఫ్ సైలెన్స్గా కూడా పిలుచుకుంటాం. మెయిన్గా ఈ అంశం కూడా కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా పార్సీ కమ్యూనిటీ ఏదైతే ఉందో, జొరాస్ట్రియన్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, ఈవెన్ వల్చర్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ఇన్సెంటివ్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఆ కాంటెక్స్లో ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. అట్ ది సేమ్ టైం మనకి సిలబస్లో రిలీజియన్ అనేటటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఈ అంశం సిలబస్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. దెన్ ఇంకోటి చూడండి, దీకు అంది అంటే ఏంటి? సో మేబీ ఇది ఒకటి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు 30 క్వశ్చన్లు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచే రావాలని రూల్ ఏం లేదు. ఈ 30 క్వశ్చన్లో మనకి ఒక 5 క్వశ్చన్స్ డైరెక్ట్గా సబ్జెక్టు సిలబస్లో ఏదైతే ఉందో దాని నుంచే అడగడం జరిగింది. లైక్ ఈ డీకు అండి కావచ్చు, లేదంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, మ్యారేజ్ రిలేటెడ్, కిన్షిప్ రిలేటెడ్, ఇటువంటి అంశాలు సబ్జెక్ట్ నుంచి రావచ్చేమో కానీ మిగతావన్నీ కూడా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూ అడిగాడు. రైట్, మిగతావి కూడా ఒకసారి పరిశీలిద్దాం. చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో దట్ ఇది కూడా కరెంట్ అఫైర్సే. అది చైల్డ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి చైల్డ్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో ఇదొకటి అడిగారు, అదేవిధంగా ఇదొకటి. 2 క్వశ్చన్స్ మనకి ఈ 4 దాంట్లోనే అడగడం జరిగింది. అంటే ప్రయారిటీ అనేది చైల్డ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే చైల్డ్ ప్రొటెక్షన్ గురించి అడగడం కూడా జరిగింది. దీంతోపాటు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా ఎక్కువగా అడిగారు. దీంతోపాటు మాన్యువల్ స్కావెంజింగ్, అలానే దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మనకి ఎక్కువగా మొన్న జరిగినటువంటి పేపర్లో అడగడం జరిగింది. దెన్ ఇది చూడండి, జస్ట్ కొన్ని ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తూ కూడా మనం సమాధానం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది తెలియదు, ఇది తెలియదు, బట్ ఈ ఒక్క ఆప్షన్ తెలిస్తే ఈజీగా ఎలిమినేషన్ ట్రిక్ను ఉపయోగిస్తూ ఆన్సర్ అయితే చేయొచ్చు. ఏంటి? The first legislation in respect of the dissolution of marriage in India enacted in 1869. Of course 1869వ సంవత్సరంలోనే మొదటి చట్టాన్ని రూపొందించడం జరిగింది భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి. కాకపోతే ఇది పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం కాదు, క్రైస్తవులకు సంబంధించినటువంటి వివాహము మరియు విడాకుల చట్టము. సో దట్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసామనుకోండి, సో ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు. సో 2 ఎక్కడుంటే అది తప్పు అవుతుంది. సో దట్ సరిగ్గా ఆప్షన్ 2 మనకి తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి
మనకి ప్రశ్న అంతా కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒక్క ఆప్షన్ తెలిసినా కొన్నిసార్లు ఎలిమినేషన్ ట్రిక్ని ఉపయోగిస్తూ ఆన్సర్ చేయవచ్చు. దెన్ ఇంకోటి చూడండి, ఇది మేబీ మనకి సబ్జెక్ట్ ఓరియంటేషన్గా ఇచ్చాడు. మెయిన్గా ఇది కిన్షిప్ ఓరియంటేషన్లో బంధుత్వానికి సంబంధించినటువంటి చాప్టర్. దెన్ ఆ తర్వాత ఈవెన్ ఇది కూడా రిలీజియన్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా ముస్లిం రిలేటెడ్ కమ్యూనిటీ గురించి మనం చదివాము అంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి సచార్ కమిటీని వేయడం జరిగింది. సో ఈ సచార్ కమిటీ గురించి అట్లీస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిలీజియన్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఈవెన్ ఏవైతే రిలీజియన్ పర్స్పెక్టివ్లో కావచ్చు, రిమైనింగ్ ఆస్పెక్ట్లో ఏవైనా ఉంటే ఆ కమిషన్ రిలేటెడ్ అంశాల గురించి ఎక్కువగా అడుగుతారు. నాట్ ఓన్లీ ముస్లిం క్రిస్టియన్ రిలేటెడ్ కండిషన్స్ గురించి మాత్రమే కాకుండా అటు పీవీటీజీస్ గురించి కావచ్చు, అలానే ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి కావచ్చు, అలానే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు కమిషన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ ఆ అంశాలను బేస్ చేసుకొని కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఇది కూడా చూడండి, ఇది కూడా మోస్ట్లీ న్యూస్లో ఉన్నటువంటి అంశమే. ఏంటా అంశం? మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013లో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశ మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు అంటే బందీకూట్ అనేటటువంటి రోబోట్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఈ విధమైనటువంటి అప్రోచ్ని ఇది చేయడం జరిగింది. ఇది కూడా కరెంట్ అఫైర్స్లోనే ఉంది. సో దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లోనే ఉంటాయి. కాకపోతే మీకు ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి కొంతవరకు కాన్సెప్ట్స్, దాన్ని ఇంటర్లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ చదివామంటే సొసైటీ అనేటటువంటి టాపిక్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దెన్ ఇది కూడా చూడండి, రీసెంట్ SC/STs అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989కి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2018లో ఒక వర్డిక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. దాన్ని ఇంటర్లింక్ చేస్తూ అడిగాడు. సో దట్ అది కూడా సిలబస్లో మెన్షన్ చేశారు. వల్నరబుల్ గ్రూప్స్ కావచ్చు, డైరెక్ట్గా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి కూడా సిలబస్లో మెన్షన్ చేశారు. దెన్ శుద్ధి మూమెంట్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మనం ఇండియన్ హిస్టరీ చదివామంటే ఈజీగా తెలుస్తుంది. ఇది ఇండియన్ హిస్టరీలో డైరెక్ట్గా ఉంటుంది, శుద్ధి మూమెంట్ ఆర్య సమాజ్ తీసుకొచ్చిందని. సో దట్ ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఈజీగా మనం సమాధానం కూడా చేయొచ్చు. సో దట్ అందుకనే చెప్తున్నా, సొసైటీ అనేది మనం అటు కొన్నిసార్లు ఎకానమీని ఇంటర్లింక్ చేస్తూ ప్రశ్నలు అడగొచ్చు, రైట్. అలానే కొన్నిసార్లు గవర్నెన్స్ని ఇంటర్లింక్ చేస్తూ ప్రశ్నలు అడగొచ్చు. దీంతోపాటు కొన్నిసార్లు పాలిటీని ఇంటర్లింక్ చేస్తూ ప్రశ్నలు అడగొచ్చు. అదేవిధంగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్నలు అడగొచ్చు. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం, శుద్ధి మూమెంట్కి సంబంధించినటువంటి అంశమే అడిగారు. దెన్ పాలిటీ ఓరియంటేషన్ ఎలా అడగొచ్చు? కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్స్. దెన్ గవర్నెన్స్ రిలేటెడ్గా ఎలా అడగొచ్చు అంటే ఏవైతే చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాలను ఇంటర్లింక్ చేస్తూ అడగొచ్చు. ఈవెన్ ఎకానమీ రిలేటెడ్ ఎలా అడగొచ్చు అంటే హ్యూమన్ జాగ్రఫీ, పాపులేషన్కి సంబంధించినటువంటి పర్స్పెక్టివ్లో అడగొచ్చు. సో దట్ జాగ్రఫీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో సొసైటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. సొసైటీ ఉంటేనే కదా ఈ సబ్జెక్ట్స్ అన్నీ పుట్టుకొచ్చాయి. జనమే అసలు మనిషే లేకపోతే ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్న ప్రయోజనం ఏముంటుంది? అందుకనే సొసైటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దెన్ ఆ తర్వాత దివ్యాంగాలకు సంబంధించినటువంటి అంశం. దెన్ ఇక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్. సో ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించి వేసినటువంటి కమిషన్స్ ఏవి అనేసి. సో కమిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇటువంటి కమిటీస్ గురించి అడుగుతాడు. ఈవెన్ ఇప్పుడు మనకి ఎక్కువగా న్యూస్లో ఉన్నది పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఇంతవరకు క్వశ్చన్ అడగలే, ఇప్పుడు అడగొచ్చు. ఈవెన్ రీసెంట్గా SC సబ్ కేటగరైజేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చాలా వరకు కమిటీస్ వేశారు కదా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇండియా పర్స్పెక్టివ్లో. సో ఆ కమిటీ ఏంటి అనేది అడగొచ్చు. ఆ కమిటీ చైర్మన్షిప్ ఎవరున్నారు అనేది కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. దెన్ ఆల్సో కోడ్ బేస్డ్గా కూడా క్వశ్చన్లు అడుగుతారు. అంటే సామెతలను ఇస్తూ ఈ సామెత ఎవరు చెప్పారు అనేది కూడా అడగొచ్చు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అనేసి మనకి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పారు. సో దట్ అదే కాంటెక్స్లో గాంధీజీ గారు చెప్పినటువంటి కొటేషన్స్ కావచ్చు, బుద్ధుడు చెప్పినటువంటి కొటేషన్, అలానే గురియా చెప్పినటువంటి కొటేషన్స్ కావచ్చు, ఎవరైనా సోషియాలజీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ సోషియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి కొటేషన్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అది కూడా ఇండియన్ సోషియాలజిస్టులే. దెన్ ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ అనేది కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం. ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కూడా మనకి
రీసెంట్గా ఉన్నటువంటి అంశమే. సో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఇది కూడా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూనే అడిగారు. సో దట్ మీరు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేస్తూనే సొసైటీ అనేటువంటి టాపిక్ని చదవాలి. ఎందుకంటే సొసైటీ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి. కమ్యూనలిజం ఇది కోట్ బేస్డ్గా మేబీ అడిగి ఉండొచ్చు, బట్ అలా అని మొత్తం కొటేషన్సే చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతానంటే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అంటే 30లో ఒక 2 క్వశ్చన్స్ కొటేషన్ బేస్డ్గా అడగొచ్చు. ఆ 2 కొటేషన్స్లో అట్లీస్ట్ ఒకటి మనకి ఇండియన్ సోషియాలజిస్టులకు సంబంధించింది అడగొచ్చు, లేదంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటర్లింక్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందని అడిగారు. ఈవెన్ మనకి NHRCకి సంబంధించినటువంటి అంశం గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ పర్స్పెక్టివ్లో అడగడం జరిగింది. సో సేమ్ ఇఫ్ ఇన్ కేస్ ఉమెన్ రిలేటెడ్గా అడగాలంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ కావచ్చు, ఈవెన్ పోక్సో యాక్ట్ ఉంది. ఇటువంటి వాటి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఏ ఇయర్లో వచ్చింది, లేదంటే ఏ రోజు నుంచి అమల్లోకి రావడం జరిగింది అనేది కూడా అడగచ్చు. ఇదనుకోండి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, ముఖ్యంగా 1/3 రిజర్వేషన్స్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించి. సో దట్ ఉమెన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అట్లీస్ట్ అంటే మినిమంగా చెప్తున్నా ఒక 4 to 5 మినిమం క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశాలు ఉన్నాయి ఉమెన్ రిలేటెడ్ టాపిక్ మీద. ఇది కూడా ఉమెన్ రిలేటెడే, డౌరీ రిలేటెడ్ ఉమెన్దే, రైట్. అలానే మనం అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొటేషన్ కూడా ఉమెన్దే. ట్రిపుల్ తలాక్ అనేటటువంటి ఇష్యూని అటు కమ్యూనలిజం అటు రిలీజియన్ పర్స్పెక్టివ్ అట్ ది సేమ్ టైం ఉమెన్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కూడా ఉంది. ఈవెన్ దానికి సంబంధించి ఇంకేం చేస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైనా ఇస్తే, సుప్రీంకోర్టు తీర్పులు ఏవైనా ఇస్తే వాటిని కూడా ఇంటర్లింక్ చేస్తూ చూడండి, అలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇండియన్ హిస్టరీలో మనకు తెలుస్తుంది, ఏపీ హిస్టరీలో వస్తుంది, ఇండియన్ పాలిటీలో కూడా వస్తుంది. ఎస్కే దార్ కమిషన్కి సంబంధించి, లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలు. దెన్ ఆ తర్వాత అస్సాం మూమెంట్, ఇటువంటివన్నీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎలిమినేషన్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది, ఏవైతే డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ని కొంచెం పరిశీలించండి. అస్సాం మూమెంట్ వాజ్ అఫీషియల్లీ ఎండెడ్ 15th August 1985. సో దట్ ఆప్షన్ ఎలిమినేషన్ యూస్ చేస్తే థర్డ్ది తప్పు, ఎక్కడ థర్డ్ ఉంటే అది తప్పు. సో దట్ ఆప్షన్ 1 లేదంటే 4లోనే ఉంటుంది. సో దట్ 1, 2 ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ చూసినా సరిపోతుంది. ద అస్సాం మూమెంట్ లెడ్ బై ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1983. ఇది 1979లో ప్రారంభమైంది. సో దట్ ఆప్షన్ 1 కూడా తప్పు అయితే నన్ ఆఫ్ ది అబౌవ్ రైట్ ఆన్సర్. దెన్ ఇది కూడా ఒకసారి చూద్దాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అస్సాం మూమెంట్ ఈజ్ ఐడెంటిఫై ద మైగ్రెంట్ పీపుల్, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ టు బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ ఇన్ అస్సాం. సో అస్సాంలో ఉన్నటువంటి ప్రజలు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్స్ వల్ల వాళ్ళు మైనారిటీలోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళ యొక్క ప్రజల్ని సంరక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ అస్సాం ఉద్యమం వచ్చింది. సో ఇదంతా కూడా వైస్ వర్సగా ఉంది కాబట్టి ఇది కూడా ఈజీగా తప్పు. సో దట్ ఆప్షన్ ఎలిమినేషన్ ఫస్ట్ 2 చూసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. దెన్ PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనేది కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కోవిడ్ టైంలో రావడం జరిగింది, అది కూడా కరెంట్ ఈవెంట్లోనే. సో ఇది కొటేషన్ బేస్డ్గా. సో మనకి మ్యాక్సిమం 3 కొటేషన్ బేస్డ్గా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఇదేంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు, ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ రిలేటెడ్ ఆస్పెక్ట్. ఈవెన్ మనకి ఇప్పుడు అడిగితే ఓబీసీ పర్స్పెక్టివ్లో అడగచ్చు, EWS పర్స్పెక్టివ్లో అడగచ్చు, ఇలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోండి, ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఆల్సో వల్నరబుల్ గ్రూప్స్కి సంబంధించి. దెన్ ఇది డిజేబిలిటీస్ గురించి, దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్, మెయిన్గా మ్యారేజ్ రిలేటెడ్ అంశాల్లో ఇది భాగంగా వస్తుంది. అంటే ఈ అంశాలన్నీ నేను చెప్తున్నానంటే మీకు ఎక్కడి నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడని తెలుస్తుంది. అంటే మొత్తం మనకి 3 చాప్టర్లు ఉన్నాయి, ఎక్కువగా 2 and 3 నుంచి మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీన్ని ఇంటర్లింక్ చేస్తూ అడగడం జరిగింది. సో ఏంటి ఇచ్చాడు, రీసెంట్లీ ద ఢిల్లీ హైకోర్ట్ హెస్ అపైల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ ప్రావిజన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ which prohibits marriage between people who are related to each other through ancestors from their parents' side unless their customs allow them to do so. సో ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు, ఇటీవల కాలంలో అంటే అరౌండ్ 2022-23 మధ్యలో ఈ ఢిల్లీ హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి, ముఖ్యంగా సపిండా మ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 5కి సంబంధించినటువంటి అంశాలని వ్యాలిడేట్ చేస్తూ ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ అంశాలన్నీ కూడా ఏ సెక్షన్లో ఉన్నాయని మెన్షన్ చేశాడు. ఇలా ఇచ్చాడు కదా అనేసి మొత్తం మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్ దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం, అలా గుర్తుపెట్టుకోకూడదు. ఏదైతే న్యూస్లో ఉందో దాన్నే దృష్టిలో పెట్టుకొని చదువుకోండి.
దానికి ఒక అంటే ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే PT365 ఇండియన్ సొసైటీ అనేది మనకు ఉంటుంది, విజన్ ఐఏఎస్ వాళ్ళది. సో అదైనా మీరు తీసుకొని చదివితే మీకు మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఈ కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఈవెన్ ఇది కూడా చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి రైట్. అలానే ఇది సబ్జెక్ట్ ఓరియంటేషన్గా మనకు ఉన్నటువంటి అంశం. మెయిన్గా ఇది మ్యారేజెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. దెన్ ఆ తర్వాత ఆర్టికల్ 164 క్లాస్ 1 మెయిన్గా ఇది ట్రైబల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో. సో అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏవేవి ప్రొవిజన్స్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నాయి అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఇవి అడగడం జరిగింది. దెన్ డివోషన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు జెండర్ డిస్క్రిమినేషన్. సో ఇది మెయిన్గా సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని అడగడం జరిగింది. ఏంటా జడ్జిమెంటు? శబరిమల కేసుకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు చూస్తే ఏమర్థమవుతుంది, ఏవైతే ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఎక్కువగా ఉన్నాయో వాటి నుంచి ఎక్కువగా అడగడం జరిగింది. అంటే ఇప్పుడు 2026లో జరిగేటటువంటి ప్రిలిమ్స్ని కూడా ఇలానే ప్రశ్నలు అడుగుతారా, లేదంటే ఇంకేమైనా మారిపోతాయా అనేటటువంటి డౌట్ మీ అందరికీ రావచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇందులో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశాడో వాటి నుంచే అడగడం జరిగింది. అయితే అవి సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేస్తూ మీకు కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండి వాటిని కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేస్తే మీరు ఇండియన్ సొసైటీలో మంచి స్కోర్ తెచ్చుకోగలరు. జస్ట్ బుక్స్ మీద మాత్రమే ఆధారపడి కరెంట్ అఫైర్స్ని పూర్తిగా వదిలేశారనుకోండి, స్పెషల్లీ ఇండియన్ సొసైటీ, దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సబ్జెక్ట్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.